ద్వితీయోపదేశ కాండము డ్యూటరానమీ chapter 6 verses 14 and 15. You shall not go after other gods, the gods of the people who are around you. మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూ ఉన్న జనముల దేవతలను సేవింపకూడదు. మీ చుట్టూనున్న జనముల దేవతలను సేవింపకూడదు. ఈ మాట ఇశ్రాయేలీలకి దేవుడు చాలా ఖండితంగా చెప్పారు. ఎందుకు అనంటే ఆయన ప్రొవైడ్ చేస్తున్నాడు వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ కూడా. దేవుని దగ్గర దేవునికి సమస్తము సాధ్యము కాబట్టి బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు సమస్తము ఆయన దగ్గరే ఉన్నాయి. ఇంకా వేరే ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం ఏముంది? అందుకని చెప్పి మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూ ఉన్న జనముల దేవతలను సేవింపకూడదు, సృష్టికర్తను నేను కాబట్టి అని వారికి ఖండితంగా ఆజ్ఞాపించారు. అయితే అలా ఆజ్ఞాపించిన తర్వాత కూడా ఇంకొక మాట చెప్తున్నారు. ఒకవేళ మీరు నా ఆజ్ఞను మీరితే ఏం జరుగుద్ది అనే విషయం కూడా ఇక్కడ చెప్పారు 15వ వచనంలో. For the Lord your God in your midst is a jealous God, lest the anger of the Lord your God be kindled against you, and he destroy you from off the face of the earth. మీరు కానీ నా ఆజ్ఞను మీరి మాట వినకపోయినట్లయితే మీ మధ్యను నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు కనుక నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశంలో ఉండకుండా నిన్ను నశింపచేయును. నా మాట వినకపోయినట్లయితే మిమ్మల్ని దేశంలో లేకుండా నశింపచేయగలిగిన శక్తి నాకున్నది. కాబట్టి నేను చెప్పినట్లు, సృష్టికర్తనైన నేను చెప్పినట్లు మీరు వినండి అని చెప్పి దేవుడు చెప్పడం జరిగింది. ప్రియమైన వారలారా, మరి ఈ విధమైనటువంటి చాలా స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ వర్సెస్ బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి, దేవుని చేత వ్రాయించబడి ఉన్నాయి. కాబట్టి మరి ఈ దేవుని ఆరాధించే బిడ్డలో ఏం చేస్తూ ఉంటారంటే వేరే పనులు చేయటానికి భయపడుతూ ఉంటారు, చేయటానికి ఇష్టపడరు. జనరల్గా కారణం ఇదన్నమాట. దేవుడు చెప్పినటువంటి మాటల్ని మేరటం వాళ్ళకి భయము. ఎందుకు అనంటే ఆ తర్వాత పనిష్మెంట్ ఏంటో కూడా ఉన్నది. కాబట్టి మరి సమస్తము నేను మీకు చూసుకోగలిగినటువంటి శక్తి గలవాడిని. మీకు ఏది కావాలన్నా నన్ను అడగండి, నేను ప్రొవైడ్ చేస్తాను, నేను ఇస్తాను. అలాంటప్పుడు వేరే వాళ్ళతో ఏంటి మీకు పని? నా సృష్టి అయినటువంటి దానిలో నుండి మీరు కొన్నిటిని ఎన్నుకొని దేవుడిగా ఆరాధిస్తూ ఉంటే వాటిని మీరు చేయకూడదు. మీ చుట్టూ ఉన్న జనముల దేవతల్లో సేవింపకూడదు అని వాక్యము చెప్పుచున్నది. ప్రియమైన వారలారా,